అగ్రికల్చర్ ఉత్పత్తి పెరగలేదు స్వామి. అగ్రికల్చర్ ఉత్పత్తిలో చెరుకు పోయింది, పత్తి పోయింది, మిర్చి పోయింది, సోయాబీన్ పోయింది, మొక్కజొన్న పోయింది, కందులు పోయినాయి, అన్ని పోయి వరి వచ్చింది. వరి వచ్చినాక వరేస్తే ఊరేసుకోవాలని ఆయన చెప్పిండు. నెంబర్ 1. పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంకొక మాట చెప్పారు. ఇది ఈయన గొప్పతనం కాదు. తెలంగాణ వచ్చినప్పుడు 18 లక్షల పంపు సెట్లు ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పంపు సెట్లు కాస్త 28-29 లక్షలకు పెరిగింది. 11 లక్షల పంపు సెట్లు పెరిగినాయి. కాబట్టి ప్రతి పంపు సెట్ కింద 3 ఎకరాలు 4 ఎకరాలు వరి పండిస్తే 40 లక్షల ఎకరాల వరి పండడం వల్ల పెరిగింది తప్ప ఇందులో ఈ ప్రభుత్వానికి ఏమీ లేదు అని లెక్కలతో సహా వ్యవసాయ శాఖ మంత్రి గారు మొన్ననే అసెంబ్లీలో చెప్పిండు. అంటే వాన కూడా ఈయననే కురిపించిండు. అయింది గ్రౌండ్లకు వాటర్ ఆయన తెచ్చిపోయేలే. కాలం కలిసి వచ్చి వానలు పడి గ్రౌండ్ వాటర్ పెరిగింది. మరి ఈసారి సార్ను ఏమన్నా కూర్చోబెడదాం. మరి ఈసారి 6.5 మీటర్ల నుంచి 8 మీటర్లకు పడిపోయింది గ్రౌండ్ వాటర్. అటు సార్ను పట్టుకొచ్చి కూర్చోబెడతానండి. కాలువ బ్రిడ్జులు కట్టినా అన్నాడు, కాలువలు దోవలే. కాలువలు దోతి పంచాయతీ ఎక్కడిది? అదే పాప ముఖ్యమంత్రి గారికి అన్ఫార్చునేట్లీ ఆన్ ద వన్ హ్యాండ్ హీ సేస్ ఈజ్ అ సన్ ఆఫ్ అ ఫార్మర్, but unfortunately he doesn't seem to understand the topography of Telangana, neither the farmers plight in Telangana. తెలంగాణలో రైతులకి నీళ్లు ఉంటే సహజంగానే ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడైనా వరే. ఈరోజు కాదు, దశాబ్దాలుగా శతాబ్దాలుగా మీరు గణపురం చెరువు కానీ, లక్నవరం చెరువు కానీ, పాకాల చెరువు కానీ ఎక్కడ చూసినా నీళ్లు సమృద్ధిగా ఉంటే మొదలుపోయేది వరికే పోతారు, బియ్యం పండించడానికే పోతారు. ఒకవేళ ఎవరైనా సాంప్రదాయేతర పంటలు వేయాలనే ఒక ఆధునికమైన ఆలోచన, అభ్యుదయ భావాలు ఉన్న రైతులు ఉంటే డిఫరెంట్ క్రాప్స్ కూడా ట్రై చేశారు. కొన్ని ఏరియాస్లోనేమో టోపోగ్రఫీ బట్టి, అక్కడ ఉండే వాతావరణం బట్టి, ఆదిలాబాద్లో సోయా అంటే, మన నల్లగొండ జిల్లాలో కొన్ని భాగాల్లో మనకి స్వీట్ లైమ్ అంటే, ఇట్లాంటి కొన్ని పంటలు, ఇప్పుడు మన నరసంపేట ప్రాంతంలో, ములుగు ప్రాంతంలో మిర్చి అంటే, రకరకాల పంటలు, కాటను, మేజ్ ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఫస్ట్ ప్రయారిటీ రైతులు ఎప్పుడైనా కూడా నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు మొదలుపోయేది వరికే పోతారు, ప్యాడీకే పోతారు. ఎందుకంటే ఇట్స్ ఈజీ క్రాప్, టైం టెస్టెడ్ క్రాప్. పాపం ముఖ్యమంత్రి గారికి ఇవేం తెలియదు. నీళ్లు సమృద్ధిగా వచ్చాయి కాబట్టే, కాళేశ్వరం సక్సెస్ఫుల్ అయింది కాబట్టే, ఇతర ప్రాజెక్టులు కూడా సక్సెస్ఫుల్ అయినాయి కాబట్టే, మంచినీళ్ళు బాగా పెరిగినాయి, నీటి లభ్యత బాగా పెరిగింది కాబట్టే వ్యవసాయము ఎక్కువ వరి మీదకే మళ్ళింది. కానీ వరి ఎప్పుడైతే ఇబ్బడి ముబ్బడిగా పండిందో, 24 లక్షల టన్నుల నుండి 3.5 కోట్లకు పెరిగిందో, FCI ఎప్పుడైతే చేతులు ఎత్తేసిందో మా మంత్రి గారి ప్రయత్నం తర్వాత కూడా, ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారు అన్న మాట ఏంటంటే, వరి వేయడం వల్ల ఇబ్బంది ఉంటుంది, అందుకే వరి వేయవద్దు అని చెప్పడానికే వరి వేస్తే ఉరి అనే మాట మాట్లాడినారు. ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి, ఇదే బండి సంజయ్ ఆ రోజు ఏమన్నారు? ఎట్లా అంటారు మీరు, మేము కొనిపిస్తాం, మెడలు వంచుతాం అని తొడలు కొట్టారు. తర్వాత ఎవరు పత్త లేకుండా పోయారు, అది వేరే సంగతి. పాయింట్ ఏంటంటే, ఎస్, నీటి లభ్యత ఎక్కడ పెరిగినా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మొదలు రైతుల ఫస్ట్ చాయిస్ ఇస్ ఆల్వేస్ ప్యాడీ. సో the CM should be aware of this. Thank you.